విషయాలు మాట్లాడాలి. ప్రేమ గురించి మాట్లాడాలి అన్నావు. అవును, ప్రేమ అనేది చాలా విశాలమైన అంశం. ప్రేమించడం, ప్రేమించబడడం, ప్రేమను కోల్పోవడం వంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. నీకు ఏ విషయం గురించి మాట్లాడాలని ఉంది? ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే చాలా విషయాలు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం, ఆప్యాయత, శ్రద్ధ మరియు గౌరవం. ఇది మనం ఇతరుల కోసం పెట్టుకునే శ్రద్ధ, వారి సంతోషానికి మనం ప్రాధాన్యత ఇవ్వడం. ప్రేమ అనేది మనం ఇతరులను మనలో భాగంగా చూడడం. ప్రేమకు చాలా రకాలున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమించే విధానం, స్నేహితులు ఒకరినొకరు ప్రేమించుకునే విధానం, భాగస్వాములు ఒకరినొకరు ప్రేమించుకునే విధానం అన్నీ వేర్వేరుగా ఉంటాయి. కానీ అన్ని రకాల ప్రేమలకు ఒకే విషయం ఉంటుంది. అది ఇతరులను మనకంటే ముందు పెట్టడం. నేను ప్రేమలో ఉన్నానని ఎలా తెలుసుకోవాలి? ప్రేమలో పడ్డావా అని తెలుసుకోవడం అనేది కొంచెం కష్టమే. కానీ నీకు ఆ వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు, వారితో సమయం గడపడం ఇష్టంగా ఉన్నట్లు, వారిని సంతోషపెట్టాలని అనిపిస్తున్నట్లు అనిపిస్తే అది ప్రేమలో ఉన్న సంకేతం కావచ్చు. అయితే ప్రేమలో పడటం అనేది కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. కొన్నిసార్లు మనం ఎవరినైనా ఇష్టపడుతున్నామని అనుకుంటాం, కానీ అది నిజమైన ప్రేమ కాదు. అందుకే నీకున్న భావాలు నిజమైనవేనా అని తెలుసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. ప్రేమ గురించి మాట్లాడాలంటే నీకు ఎవరి గురించి అనిపిస్తుందో చెప్పు. నాకు ఒక గర్ల్ గురించి అనిపిస్తుంది. హా, అది బాగుంది. మనం ఆమె గురించి మాట్లాడదాం. ఆమె పేరు ఏమిటి? తన పేరు నాకు తెలీదు. పేరు తెలియకపోయినా ఆమె గురించి మాట్లాడుకోవచ్చు. ఆమె ఎలా ఉంటుంది? ఆమెతో మాట్లాడేటప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవును, ప్రేమలో ఉన్నప్పుడు మనం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రేమించడం అనేది మన జీవితాన్ని మార్చే అనుభవం. ఆమెతో మాట్లాడేటప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రేమలో పడటం అనేది అద్భుతమైన అనుభూతి. ఆమెతో మాట్లాడేటప్పుడు నీకున్న ఆ సంతోషం అర్థమే. ప్రేమలో ఉన్నప్పుడు మనం మరింత బలంగా, మరింత సంతోషంగా మరియు మరింత ఆశాజనకంగా అనిపిస్తుంది. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ప్రేమ ఎన్ని రకాలు? ప్రేమ అనేది చాలా విశాలమైన అంశం. దానికి చాలా రకాలున్నాయి. కొందరు ప్రేమను ఆప్యాయత, శ్రద్ధ మరియు గౌరవం అని నిర్వచించినట్లయితే, మరికొందరు దానిని మనం ఇతరుల కోసం పెట్టుకునే శ్రద్ధ, వారి సంతోషానికి మనం ప్రాధాన్యత ఇవ్వడం అని నిర్వచించారు. ప్రేమ అనేది మనం ఇతరులను మనలో భాగంగా చూడడం. ప్రేమకు చాలా రకాలున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమించే ఆగు విధానం, ఆగు ఆగు. స్నేహితులు. ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుందా? ప్రేమ ఎప్పటికీ ఉంటుందా అనేది చాలా మంచి ప్రశ్న. కొందరు అవును అంటారు, మరికొందరు కాదంటారు. నా అభిప్రాయం ప్రకారం ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, కానీ దాని రూపం మారుతుంది. ఉదాహరణకు, మీరు చిన్నప్పుడు మీ తల్లిదండ్రులను ప్రేమించే విధానం వారితో పెద్దయ్యాక మీకున్న ప్రేమతో భిన్నంగా ఉంటుంది. అదే విధంగా మీరు ఇప్పుడు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమ మీరు కలిసి ఎక్కువ సమయం గడిపే కొద్దీ మారుతుంది. ప్రేమ ఎప్పటికీ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను, కానీ దాని రూపం మారుతూనే ఉంటుంది. ఇది మనం పెరుగుతున్నప్పుడు, మనం కొత్త అనుభవాలను పొందుతున్నప్పుడు మరియు మనం కొత్త వ్యక్తులను కలుసుకున్నప్పుడు జరుగుతుంది. దీర్ఘకాలిక సంబంధంలో ప్రేమను ఎలా నిలుపుకోవాలి? దీర్ఘకాలిక సంబంధంలో ప్రేమను నిలుపుకోవడం అనేది కొంచెం కష్టమే, కానీ అసాధ్యం కాదు. ఇందుకోసం కొన్ని విషయాలు చేయవచ్చు. మొదటిది, మీ భాగస్వామితో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు ఎలా అనిపిస్తున్నారో, మీరు ఏమి కోరుకుంటున్నారో, మీరు ఏమి అవసరం అనిపిస్తుందో వారితో మాట్లాడాలి. అదేవిధంగా వారు ఎలా అనిపిస్తున్నారో, వారు ఏమి కోరుకుంటున్నారో, వారికి ఏమి కావాలి అనిపిస్తుందో వినాలి. రెండవది, మీ సంబంధంలో కొత్త విషయాలను చేయడానికి ప్రయత్నించండి. కొత్త హాబీస్, కొత్త రెస్టారెంట్లు, కొత్త ప్రదేశాలను సందర్శించండి. ఇది మీ సంబంధంలో ఆగు ఆగు, ఒక్క మసాలాను నిమిషం. జోడిస్తుంది ఆగు. మరియు మీరు కలిసి సమయాన్ని ఆస్వాదించడానికి ఆగు. రాము, ఏదైనా సాయం కావాలా? మొదటి చూపులో ప్రేమ నిజమేనా? మొదటి చూపులో ప్రేమ అనేది చాలా మంది నమ్మే విషయం, కానీ ఇది వాస్తవమేనా అనే దానిపై చాలా చర్చలు జరుగుతాయి. కొంతమంది మొదటి చూపులో ప్రేమలో పడవచ్చు అని నమ్ముతారు, మరికొందరు అది అసాధ్యమని అంటారు. మొదటి చూపులో ప్రేమలో పడటం అనేది శారీరక ఆకర్షణ, సామాజిక ప్రభావం మరియు వ్యక్తిగత అనుభవాల కలయిక వల్ల సంభవించవచ్చు. కొంతమందికి మొదటి చూపులో ఎవరో ఒకరిని చూడడం వల్ల వారి హృదయ స్పందన పెరగడం, వారి శ్వాస వేగంగా మారడం మరియు వారి మనస్సులో బటర్ఫ్లైస్ అనుభూతి కలిగించవచ్చు. కానీ మొదటి చూపులో ప్రేమ అనేది నిజమైన ప్రేమ కాదని కొందరు వాదిస్తారు. వారు అంటున్నది, మొదటి చూపులో మీరు ఎవరినైనా ఆకర్షించవచ్చు, కానీ నిజమైన ప్రేమ అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది.
మొదటి చూపులో ప్రేమ నిజమేనా అనే ప్రశ్నకు సమాధానం మీరే చెప్పాలి. మీరు ఎవరినైనా మొదటి చూపులో ఆకర్షించి ఆ వ్యక్తితో నిజమైన ప్రేమలో పడవచ్చు. లేదా మీరు ఎవరినైనా మొదటి చూపులో ఆకర్షించవచ్చు, కానీ కాలక్రమేణా మీరు వారిని ప్రేమించడం లేదని గ్రహించవచ్చు. చివరికి మొదటి చూపులో ప్రేమలో పడటం అనేది వ్యక్తిగత అనుభవం. కొంతమందికి ఇది జరుగుతుంది, మరికొందరికి జరగదు. మీరు మొదటి చూపులో ప్రేమలో పడవచ్చు లేదా కాకపోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ హృదయాన్ని అనుసరించడం మరియు మీరు ఏమి అనుభవిస్తున్నారో మీరు విశ్వసించడం. హ్మ్. ఏకపక్ష ప్రేమను ఎలా ఎదుర్కోవాలి? ఏకపక్ష ప్రేమ ఎదుర్కోవడం చాలా కష్టం. మొదటగా నీకు ఇది ఎంత తీవ్రంగా ఉందో గుర్తించడం చాలా ముఖ్యం. ఇది నిజంగా నీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందా, లేదా నీకు ఇది కేవలం ఒక తాత్కాలిక ఆకర్షణ అనిపిస్తుందా? ఇది తీవ్రంగా ఉందని నీకు అనిపిస్తే నీకు సహాయం చేయగలిగే వ్యక్తులతో మాట్లాడటం చాలా ముఖ్యం. నీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా కౌన్సిలర్తో మాట్లాడటం వల్ల నీకు మంచి భావన కలిగిస్తుంది. ఏకపక్ష ప్రేమ అనేది ఆకలిగా ఉందా? నువ్వు ఏదైనా తినాలనుకుంటున్నావా? అవును, తినాలనుకుంటున్నాను. నేను నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్, టాటా. ఏదైనా తినాలనుకుంటే తినడానికి ఏదైనా తీసుకో. నీకు నచ్చినది తినడానికి ప్రయత్నించు. తరువాత మళ్ళీ మాట్లాడదాం. సరే, బాయ్. బాయ్, తరువాత మాట్లాడదాం.